ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన డబ్బు సంపాదనలో లీనమైపోయారు. కపిల్ ఇప్పుడు క్రికెటర్స్ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు అది సేవా కానివ్వండి లేదా ధోని కానివ్వండి, వాళ్ళు అడ్వర్టైజింగ్ లో చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, క్రికెట్ లో చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీని అంతటికీ కారణం కపిల్ దేవ్ అని ప్రజలు అంటున్నారు. అది చాలా మంచి విషయం. వాళ్ళ లైఫ్ అయినా బాగుంటుంది కదా. రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళ జీవితం సాఫీగా సాగుద్ది. చాలా మంది క్రికెటర్స్ ని చూశాను. అదేమిటంటే అంతకుముందు అంటే ఒక జనరేషన్ కి ముందు అంటే ఓ 2 జనరేషన్లకు ముందు వాళ్ళకి టీ తాగడానికి కూడా డబ్బుండేది కాదు. ఒకవేళ నేను వాళ్ళకి నేర్పిస్తాను అంటే వాళ్ళు నాకంటే 100% ఇంటెలిజెన్సే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడంలో అది నేనే. చెప్పాలంటే నాకు చాలా సంతోషమే నన్ను ఒప్పుకున్నారు అని. ఒక ప్లేయర్ నాకు చెప్పారు, కపిల్ దేవ్ గారు పొద్దున ఇంటి నుంచి బయలుదేరారంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కనీసం 5 లక్షలతోటే వస్తారని నాకు చెప్పారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, మీరైనా జడ్జి గారైనా, మీరు ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడు 5 లక్షలతో ఓడిపోవాలా, అలా ఓడిపోవాలని ఎవ్వరూ అనుకోరుగా. అందరూ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఈ రోజు నా పని బావుండాలి, డబ్బు సంపాదించాలి, మంచి జీవితం నాకు ఉండాలనుకుంటాం. అవేమీ లేకపోతే ఎందుకు మనం కష్టపడి పని చేయడం? ఎప్పుడు బాధగా ఉంటుందంటే సేవాగ్ లేదా ధోని లాంటి ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా డబ్బులు సంపాదించడంలోనే ఉంది, అందుకే క్రికెట్లో పర్ఫార్మెన్స్ బాగుండట్లేదని అంటున్నారు. ఖచ్చితంగా కాదు. నా ఆశ ఏంటంటే వాళ్ళు కోట్లు సంపాదించాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు సంతోషం కలుగుతుంది. అదేంటంటే మన క్రికెటర్స్ బాగా సంపాదించడం చూస్తే నాకు సంతోషం. ఎవరైనా వాళ్లను వేలు చూపించి మాట్లాడితే వాళ్లను ఒకసారి అడిగి చూడండి. ఒకవేళ వాళ్ల తమ్ముడు ఎవరో క్రికెట్లో ఆడుతూ ఉంటే వాడు ఇదే మాట అంటాడా? సెహ్వాగు, సచిన్ గురించి ఇలాగే అంటాడా? వాళ్ల పిల్లలు ఒకవేళ క్రికెట్ ఆడిస్తూ ఉంటే వాళ్ళలాగా ఆలోచిస్తారా? లేదు, ఫ్రీగా ఆడతాడు, డబ్బులక్కర్లేదని. వాళ్ళింకా ఎక్కువగా ఆశిస్తుంటారు. వాళ్ళకి ఒక గొప్ప విషయంగా ఉంటారు. సంబంధం లేకపోతే ఏదైనా మాట్లాడి అలా వదిలేస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో నటిస్తే వాళ్ళ జీవితం 10 ఏళ్లుగా బావుంటుంది. 12 ఏళ్లైనా 15 ఏళ్లైనా వాళ్ళు ఏ పనికి వెళ్లడం కుదరదు. వాళ్ళ దగ్గర ఏ విధమైన జాబు ఉండదు. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటారు. అంటే 20 ఏళ్లకు ముందు ఆడిన క్రికెటర్స్ విషయానికొస్తే ఒకరు రైల్వేలో పనిచేస్తారు, ఒకళ్ళు బ్యాంకులో, లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్లో కూడా చేస్తుంటారు. అదేంటంటే వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలి. ఇప్పుడు మీ దగ్గర జాబు లేదు. 15 సంవత్సరాల కెరీర్ని దృష్టిలో పెట్టుకుని 75 ఇయర్స్ గడపాలి. అలా వాళ్ళు సంపాదిస్తే ఇంక మనకేంటి కష్టం? మన హీరో దగ్గర డబ్బు లేకపోతే అది మనకే కష్టం కదా. మనకే కాదు, అందరికీ కూడా. వాళ్ళింకా డబ్బు ఎక్కువ సంపాదించాలన్నదే ఆశ. వాళ్ళ పర్ఫార్మెన్సు, వాళ్ళు సంపాదించిన డబ్బు, వాటి గురించి ఒకే సమయంలో నేరారోపణ చెయ్యకూడదు. అదృష్టం కొద్దీ సంపాదించారు, ఆ అదృష్టం అలా ఉంటే బావుంటుంది. మీకేదైనా ఇబ్బంది గనుక ఉంటే వెళ్ళి చెప్పండి అడ్వర్టైజ్ కంపెనీకి వాళ్ళకి పని ఇవ్వద్దు అని. ఇందులో మనకేంటి సమస్య? అదృష్టం కొద్దీ మన హీరోకి డబ్బొచ్చింది అంటే అది మనకి సంతోషమే కదా. ప్రజలు మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడుగుతారేమో చూద్దాం. మీరు మన టీంను చూస్తున్నప్పుడు ఎప్పుడైతే పోరాడాలన్న సమయం వస్తుందో అప్పుడు మన టీం ఓడిపోతుంది. అదే చాలా బాధగా ఉంటుంది. మనం ఇంకా స్పోర్ట్స్ మైండ్తో పూర్తిగా అవ్వలేదు. మనకింకా స్పోర్ట్స్ కల్చర్ లోపలికి రాలేదు అంటున్నా. క్రికెట్ని, స్పోర్ట్స్ని మనం ఒక యాక్టివిటీగా ఆడలేదంట. అదే సమయంలో స్పోర్ట్స్ విషయానికొస్తే మర్యాద, గౌరవం ఈ రెండూ దక్కాలని ఎదురుచూస్తూ ఉంటాం. మనం ముందు తరం వాళ్ళెప్పుడు స్పోర్ట్స్ గురించి ఆలోచించలేదు. ఎవరో 2-3 ప్లేయర్స్ అలా వస్తే వాళ్ళ గురించి మనం ఎంతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధానం చాలా కష్టం. అతను ఓడిపోయినా లేదా ఏదైనా అయినా. కపిల్ ఇది ఎందుకు అడుగుతున్నారంటే మీరాడే రోజుల్లో ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండేది, ఎదుర్కొండా ఉన్న వాళ్ళని ఎలాగైనా ఓడించాలి అని. ఇప్పుడు ఆ స్పిరిట్ అసలు ఎక్కడా కనిపించట్లేదు. అది ఇప్పుడు మిమ్మల్నే తీసుకుందాం. మనం అందరం అనుకుంటాం రజత్ శర్మ గారిలాగా మనం ఇంటర్వ్యూలు చేస్తామా అనుకుంటాం. దాంట్లో అంత జోష్ లేదనే చెప్తాను. ఒక్కొక్కరు వాళ్ళ నైపుణ్యాలను బట్టి వస్తూ ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో ఒక పెద్ద మార్పు అనేది వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తున్నారు శిక్షణ ఇవ్వండి అని. మా టైంలో చూస్తే తల్లిదండ్రులు అంటారు, ఏయ్ మాట్లాడకుండా వెళ్ళి చదువుకో అంటారు. ఆటలాడేవంటే గోబ పగులుద్ది అనేవారు. మేం దొంగతనంగా వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అయితే విదేశాల విషయానికి వస్తే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ఆడుకోవడానికి పంపుతారు సాటర్డే, సండే. మనం ఇప్పుడు ఇలాంటివి కానీ చేయబోతాం. కపిల్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మన ఇంట్లో కూడా ఒక కపిల్ పుడితే బాగుంటుందని అనుకుంటున్నారు.
నేనే లెక్చర్లు ఇవ్వదలుచుకోలేదు, దేని గురించి మాట్లాడను కూడా. నేను చెప్పేది ఒక్కటే. ఈరోజు అందరూ కూడా సాటర్డే, సండే సెలవు ఉన్నప్పుడు మీరు ఆడాలని అనుకోకపోతే సచిన్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మందొస్తారు. ఇంకా చెప్పాలంటే రాహుల్ లాంటి వాళ్ళొస్తారు. అయితే ఈరోజు మీరు బాగా అందరూ ఆడాలని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కో సచిన్ వస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఒక కపిల్ దేవ్ కూడా వస్తాడు. బై ద వే ఎవరో ఒకళ్ళు అలా వస్తూనే ఉంటారు. డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువగా అవుతున్నారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల ఆశ కూడా అదే. ఇదే నిజం. దీన్ని మీరసలు దాచుకోలేరు. కానీ తల్లిదండ్రులు తిన్నగా సచిన్ అవ్వాలి, రాహుల్ ద్రవిడు అవ్వాలి అంటారు. అలా అవ్వాలంటే చాలా త్యాగాలు చెయ్యాలి అందరూ. కపిల్, ఇవాళ మీరు చెప్పిన విషయాల్లో ప్రజలు చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మన దేశంలో చాలామంది సచిన్, కపిల్ దేవ్ తయారవ్వాలని కోరుకుంటున్నాను.